అందరికీ నమస్కారం అండి. నేను ఎస్పీ నాయక్. మీరు చూస్తున్నది టోరీ బంజారా. మరి ఈరోజు టోరీ బంజారా స్టూడియోలో మనందరికీ తెలుసు, ఈరోజు బంజారా గాంధీ మాజీ మంత్రి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏదైతే ఈ కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ గొడవ కానీ, లేకుంటే తెలిసి తెలియక చేస్తున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి కొంతమంది రాజకీయ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్లకు రాజ్యాంగం నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు, ఎందుకంటే దేశ చరిత్రనే ఈ రాజకీయాన్ని శాసించేటువంటి రాజకీయ చాణక్యులు అయినటువంటి ఆ ఇందిరాగాంధీ గారు, మన ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, మరి వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు మనకు రవీంద్ర నాయక్ గారు చెప్పబోతున్నారు. కాబట్టి సార్ నమస్కారం. నమస్తే. రామ్ రామ్. రామ్ రామ్. జై సార్. శివలాల్. జై శివలాల్. మరి అటువంటి మహనీయులు, వీరు రాజకీయానికే వన్నె తెచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు బంజారా వాళ్ళని గుర్తించి ఒక తల్లిగా, అందరింట్లో కొలువుదీరే ఒక అమ్మగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా విజయవంతంగా 50 సంవత్సరాలు కూడా మీరు అక్కడ జరిపారు. మరి కొన్ని రోజులుగా వినపడుతున్నటువంటి చిన్న చిన్న వాదనలు కానీ, ఈ చిన్న చిన్న మిడిమిడి జ్ఞానం చేసే వాళ్ళ మీద ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ఇంటర్వ్యూలో మనం అందరినీ వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి ముందుగా ఈరోజు మనకు మోడీ గారు, ఇంత పెద్ద ఈ భారతదేశానికి అంత అద్భుతమైనటువంటి ఆ మోడీ గారు ఇంత మనకు అనుకూలంగా చెప్పినా కానీ ఇంకా కొంతమంది దానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు సార్. అందులో ఉన్నటువంటి విషయాలేంటి? అందరికీ నమస్కారం. మరొకసారి టోరీ బంజారా యాజమాన్యానికి, ముఖ్యంగా మన ఎస్పీ నాయక్ సోమలదాదా గారికి, ప్రేక్షకులకి నేను మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు తీసుకున్నారు కాబట్టి బంజారా లంబాడా జాతికి వారికి ఉన్నటువంటి అనుబంధము, వారికి ఉన్నటువంటి యొక్క మరి ఒపీనియన్, ఉద్దేశం, వారు ఇందిరాగాంధీ గారు అయితే ఈ లెటర్లోనే చెప్పినారు. ఏమని చెప్పినారు? డియర్ మిస్టర్ రవీంద్ర నాయక్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ అండ్ యువర్ గుడ్ విషెస్ ఫర్ మై ఫ్యామిలీ. యాజ్ యూ నో, I have special affection for the Banjara people, admiration for their spontaneity and gaiety and concern for their difficulties. అంటే వారి యొక్క సమస్యల పట్ల కూడా నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉందని ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు. అంతకుముందు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ యొక్క తెగలు అంటే ఇక్కడ ఒక విషయం నేను క్లారిటీగా చెప్పాలా. ఆదివాసులు, గిరిజనులు, గిరిజన తెగలు, ఆదిమ జాతి సముదాయాలు, ఇది అసలు ముఖ్యమైన పేర్లు. గిరిజనులు అంటే ముఖ్యమైన పేర్లలో 705 తెగలు ఉన్నాయి 1956లో. ఆ 705 తెగల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి, వారి నాయకత్వంలో రచించబడినటువంటి రాజ్యాంగంలో మరి 705 తెగల్ని ఆదివాసులు, ఆదిమ జాతి సముదాయాలు, గిరిజనులు, గిరిజాతి తెగలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా నిర్వచించినారు. తదుపరి 1956 నుంచి 76 వరకు తెలంగాణ లంబాడి, ఎరుకల, బంజారాలు ఎస్టీలుగా గుర్తించబడే వరకు 725 పెరిగినాయి. కొన్ని కమ్యూనిటీస్ యాడ్ చేసినారు. అంటే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇందిరమ్మ చెప్పినట్టుగా డిఫికల్టీస్లో ఉన్నారు, ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అయినా కూడా వారు ఆడుతూ పాడుతూ జీవనాన్ని సాగించే నా గిరిజన బంజారాలని ఒక లెటర్ ఇప్పుడు మీకు చదివి వినిపించారు. సో అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క తెగల్ని పైకి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలంటే ఒక పంచసూత్రాలని ఇచ్చినాడు ఆయన. పంచసూత్రాల్లో ముఖ్యమైనది ఈ కొండల్లో, కోనల్లో, గుట్టలల్లో, గ్రామాలకు, పట్టణాలకు దూరంగా ఉండే తాండాలు, మరి అదేవిధంగా గ్రామాలు, తాండాలు, కుగ్రామాలు, వాడలు, ఇక్కడ నివసించే ప్రజలకు ప్రియారిటీ ఇవ్వాలి. తర్వాత ఆ ప్రజల యొక్క సంస్కృతిని, భాషను, ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక భాష, లివింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళని వాటిని ఏమాత్రం మార్పు చేయకుండా వాటిని కంటిన్యూ చేసి ఆ భాషలోనే వాళ్ళని అభివృద్ధి చేయాలి. ఆ విధంగా చేయని పక్షంలో వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతారని చెప్పేసి ఆ రోజు నెహ్రూ గారి పంచసూత్రాల్లో చెప్పినారు. తదుపరి 1911, 1921, 1931 ఈ సందర్భంలో
ఈ 700 తెగలు ఇంక్లూడింగ్ గోండు, కోయ, లంబాడి, బంజారా, ఎరుకల వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పేసి గిరిజనులు అని చెప్పి క్లియర్ కట్గా 31 వరకు. అదేవిధంగా భాషా సంస్కృతి రాష్ట్రాలు ఒకటైనంత వరకు ఇక్కడ ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే నిజాం డొమినియన్ అప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతం నిజాం డొమినియన్ 16 ఆర్ 18 జిల్లాలు. ఈ 16, 18 జిల్లాలు అంటే తెలంగాణవి అప్పుడు 8 జిల్లాలు, 5 జిల్లాలు మహారాష్ట్రకు పోయినాయి, 5, 8, 13 ప్లస్ 4 ఏమో కర్ణాటక. ఈ 17, 18 జిల్లాలు కలిగినటువంటి నిజాం డొమినియన్ ఇది. ఈ నిజాం డొమినియన్లో గిరిజనులుగానే ఉన్నారు. కానీ ఆంధ్ర ప్రెసిడెన్సీని తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే వాళ్ళకి కలిపినప్పుడు ఈ నిజాం డొమినియన్ అంటే మనకు స్వాతంత్రం వచ్చింది 47 దేశానికి, కానీ మనకు వచ్చింది ఇక్కడ తెలంగాణ వాళ్ళకి వచ్చింది 48. సో అక్కడ ఆ మార్పులో ఈ గిరిజన అనే శబ్దము అవుపడలే, అక్కడ రాయలే వాళ్ళు, అంటే అవుపడలే. అచ్చా ఎందుకు అవుపడలేని దాన్ని ఆ రోజు మరి ఆ రోజు నుంచి మళ్ళీ మొన్నటి వరకు 25 వరకు ఈ రోజు వరకు ఇంకా 20 కమ్యూనిటీస్ని కలిపినారు. ఇంకా 20 అంటే మొత్తము 745 తెగలు, 745 సముదాయాలు, ఆదివాసులు ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్గా గిరిజనులుగా గుర్తు చేయబడ్డారు. అయితే దురదృష్టవశాత్తు కొన్ని మాధ్యమాలు అంటే ఈ మాధ్యమాల ఇంట్రెస్ట్ ఏమో ఆ భగవంతుడు తెలియాలి, కానీ ఈ రాజ్యాంగంలో ఎక్కడ ఆదివాసులు కేవలం గోండు, కోయలు, లంబాడీలు, ఎరుకల, బంజారాలు ఆదివాసులు కారని ఎక్కడ లేదు. ఇది రాజ్యాంగం, నేను తీసుకొచ్చిన రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించినటువంటి వారి నాయకత్వం రచించబడ్డ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కానీ మన ఈ వార్తాపత్రికలు, ఈ టీవీలు, రేడియోలు వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమో తెలియదు, కానీ కొంతమందే ఆదివాసులు మిగతా వారు కాదన్నట్టుగా చిత్రీకరించినారు. ఇది దురదృష్టం, దౌర్భాగ్యం. వాళ్ళను నేను మనవి చేస్తున్నా, ఇప్పటికైనా తెలుసుకోండి. మాధ్యమ మరి హౌజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నడపడేటి ధనవంతులు, డబ్బున్న వాళ్ళే ఇవి వార్తాపత్రికలు కానీ, టీవీలు కానీ, రేడియోలు కానీ. వాళ్ళు ఏది చెప్తే అది రాయాలి, వాళ్ళకు దాసం చేసే వాళ్ళ గురించే రాస్తారు. ట్రైబల్స్కి అన్యాయం జరిగేది రాయరు. అంటే ఎందుకంటున్నారు అంటే వీళ్ళు గోండు, కోయలకు ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు భూములు లాగేసింది, కొట్టేసింది ఇతరులు అనేది రాయరు. దాని మీద అది వాళ్ళకి తెలియదు. 1000 ఎకరాలు గిరిజనేతరులు ఈ మాధ్యమాల యొక్క ఇండ్ల వాళ్ళే, ఈ మాధ్యమాల వాళ్ళే, వీళ్ళ ప్రోద్బలం వల్లనే ఆ 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, LTR యాక్ట్ అంటారు, భూ బదలాయింపు చట్టం. ఈ చట్టం నిర్వీర్యం అయిపోయి వాళ్ళ భూములు కొట్టేసి దాని మీద రాయరు వీళ్ళు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గోండు, కోయల మధ్యలోనే ఉన్న ITDAలు, వాళ్ళ మధ్యలో ఉన్న PHCలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, వాళ్ళ మధ్యలోనే నడిచేటువంటి ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలు, హాస్టళ్ళు అవి నిర్వీర్యం అయిపోతుంటే అవి అవుపడవు వీళ్ళకు. అటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి కొన్ని మాధ్యమాలు, కొంతమంది నియో ఇంటలెక్చువల్స్, కొంతమంది పాత్రికేయ మిత్రులు వీళ్ళు కావాలని అంటే భారతదేశంలో ఎప్పుడు శాంతి ఉండవద్దు, అందులో ముఖ్యంగా శాంతి ఉండవద్దు అని చెప్పేసి కోరుకునేటువంటి ఈ దౌర్భాగ్యులు కొంతమంది మాధ్యమ పెద్దలు, ఈ యొక్క పేపరు పత్రిక వాళ్ళు, కొంతమంది ఇంటలెక్చువల్స్, సగం తెలివి వాళ్ళు, నియో ఇంటలెక్చువల్స్ వీళ్ళు ఎప్పుడు టెన్షన్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే ఈ తెగలల్లో ఉండే కొద్దిమంది నిరుద్యోగ రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళని పట్టుకొని అక్కడున్నటువంటి వాళ్ళ భూములు కొట్టేసిన వారు 1000 ఎకరాలు బంగారం పండే భూములు 170 దాని మీద రాయమని అడుగుతున్న వీళ్ళని ఈ యొక్క మాధ్యమాలు. ఎంతసేపు ఆదివాసులు కేవలం గోండు, కోయలు వాళ్లే ఆదివాసులు అన్నట్టుగా, ఎరుకల, లంబాడీలు ఆదివాసులు కానట్టుగా ప్రతిసారి ఇప్పటికీ నిన్నటి వరకు నేను హెచ్చరించిన వాళ్ళను, అయినా కూడా వీళ్ళు ఒప్పుకోవడంలే. ఇది రాజ్యాంగంలో కనుక ఈ విధంగా ఉందంటే నేను పార్లమెంటు ముందు పోయి సూసైడ్ చేసుకుంటా. ఆదివాసులు కేవలం గోండు, కోయలే, మరి షెడ్యూల్ ట్రైబ్స్ కేవలం గోండు, కోయలే, అదేవిధంగా ఆదివాసీ సముదాయాలే వాళ్ళే ఇద్దరే, ఆ 2 కమ్యూనిటీసే, లంబాడీలు, ఎరుకలోళ్ళు కాదని ఉంటే నేను పార్లమెంటు ముందు సూసైడ్ చేసుకుంటా. ఈ యొక్క రాజ్యాంగం సాక్షిగా చెప్తున్నా. ఎందుకు నేను చెప్తున్నా అంటే మాధ్యమ మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, దయచేసి ఈ రోజు నుంచి
మీరు కనుక మళ్ళీ ఆదివాసులు గోండులని లంబాడి ఎరుకలని రాసినారా చూపించినారా మీ భరతం పడతామని హెచ్చరిస్తున్నా. దీనివల్ల తెలంగాణలో మనం తెలంగాణ తెచ్చుకున్న వేలాది మంది ప్రాణాలు ఇచ్చి వందలాది మంది ఈరోజు మరి నిప్పు పెట్టుకుని చచ్చిపోయినారు, అగ్గితో చచ్చిపోయినారు. మరి అటువంటి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఈ గోండు కోయలు లంబాడీల మధ్య మేమేమో బంజారా హిల్స్లో ఉంటున్నాము, మాకు బంజారా హిల్స్లో బంజారా భవన్ కావాలని మేము కోరుకుంటే ఇదే దౌర్భాగ్యమైనటువంటి కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రిగా ఎక్కడో పాపం వాళ్ళు ఎప్పుడు అడగలే గోండు కోయలు. వాళ్ళు ఎంతసేపు ఏమన్నారు, మా భూములు గొల్లగొట్టినారు, మా నిధులు గొల్లగొట్టినారు, మా కొలప దొంగలించినారు, మా యొక్క జీసీసీ మరి అదేవిధంగా ట్రైకారు అదేవిధంగా ఐటీడీఏలు అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. పిఎస్సీలలో మందులు లేవు, మాకులు లేవు, మరి ఇంజక్షన్ లేదు, డాక్టర్ లేడు, నర్సులు లేరని చెప్పేసి వాళ్ళకి అది కావాలి పారిశుభ్రత ప్రాబ్లం వల్ల. సో ఈ విధంగా దాన్ని పట్టించుకోకుండా కేసీఆర్ అనేవాడు వాళ్లకు ఆదివాసీ భవనాన్ని కట్టించి ఇక్కడే ఆదివాసీ బంజారానికి దీనికి కేసీఆరే ముఖ్య కారణం. నేను దీన్ని ఖండిస్తున్నా. ఆదివాసులు వేరు కాదు, బంజారా హిల్స్ బంజారాలు విడిది చేసినటువంటి ప్రాంతం, సేవాలాల్ గారు విడిది చేసినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మేము బంజారా భవన్ కట్టుకుంటామంటే ఈ దౌర్భాగ్యుడు కేసీఆర్ అనేవాడు అక్కడే పక్కనే ఆదివాసీ భవన్ పెట్టి ఆ రోజు ఫౌండేషన్ వేసినాడు. అక్కడ మొదలైంది అసలు పుండు. అయితే దాన్ని ఈరోజు మంచిగా పరిపాలన సాగించవలసిన కేసీఆర్ ఈ గిరిజనుల యొక్క నిధులు ఒక దిక్కేమో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ను పట్టించుకోలే, భూ బదలాయింపు చట్టాన్ని అసలే పట్టించుకోలే, హాస్టళ్లను పట్టించుకోలే, ఆశ్రమ స్కూళ్ళను పట్టించుకోలే, అదేవిధంగా పిఎస్సీలను పట్టించుకోలే. అటువంటి కేసీఆర్ వల్ల మొదలైనటువంటి ఈ యొక్క దౌర్భాగ్యం దుస్థితి ఈరోజు మరి కొంతమంది గోండు కోయ సోదరులు ఈరోజు లంబాడీలు రాజ్యాంగాన్ని రేప్ చేసినారన్నారు. అంటే గోయికొండ సోదరులారా, మేము రాజ్యాంగాన్ని రేప్ చేసినామంటున్నారు కదా, మీరు మమ్మల్ని రేప్ చేస్తున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అనవసరంగా లంబడోళ్ళు 10-20 మంది పందులు పిల్లలను కన్నట్టు కంటున్నారని అంటారా? లంబడోళ్ళు దోషులు అంటారా? లంబడోళ్ళు వలసవాదులు అంటారా? లంబడోడు ఇక్కడి వాళ్ళు కాదంటారా? దీనికి ఉదాహరణ ఈరోజు ఇందిరాగాంధీ గారు ఏమన్నారో అదే రకంగా మోదీ గారు ఏమన్నారు, పాకిస్తాన్తో మనకు ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, పాకిస్తాన్తో యుద్ధం పెట్టినప్పుడు బంజారాలను ముందుకు తెస్తే మనం తప్పకుండా విజయం సాధిస్తామని మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ఒక దిక్కు చెప్తుంటే, అదే రకంగా 2వ 3వ సెంచరీలో శాతవాహనుల సందర్భంలో మరి ఆ రోజుల్లో బంజారాలు డక్కన్ పీఠభూమి డక్కన్లో ఆ రోజు ఉన్నట్టు స్థిరనివాసం ఉండి మరి ట్రేడింగ్ చేసుకుంటూ మరి ఆ సందర్భంలో ఈ లవణము మందు సామాగ్రి నిత్యావసర వస్తువులు సప్లై చేసి ప్రజల్ని ఆదుకొని మరి ఆ రోజుల్లో మంచినీళ్ళు లేకుండా దొరకనప్పుడు చెరువులు బావులు కుంటలు అదే రకంగా మరి వాటిని తవ్వి ప్రజలకు మంచినీళ్ళు అందించినటువంటి యొక్క మరి బంజారా సమాజం ఈరోజు ఈ గోండు కోయల చేతిలో పరాభవాన్ని మరి ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి గోండు కోయ సోదరులారా, మా చరిత్ర ఇప్పటిది కాదు. శాతవాహన శకం నుంచి ఆ రోజు డక్కన్లో మా వాళ్ళు అక్కడ రాఠోడ్స్ తర్వాత చౌహాన్స్ పరిపాలించినటువంటి భూమిని అంతా మేము ఐడెంటిఫై చేసాం. అయితే ఒకటి ఇక్కడ కోయగోండు సోదరులు కొంతమంది ఎవరైతే మమ్మల్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా. వాళ్ళు ఈ మూమెంట్ తీసినందుకు మా జాతి చరిత్రను మేము ఇక్కడి వారసులం కాదా అనే దాన్ని మేము ఇప్పుడు దాని వెనుకనే పడి అది మొత్తం తీసుకొచ్చినాము. మీరు నిజంగా ధన్యులు. మీరు చెప్పడం వల్లనే మేము ఇదంతా మా చరిత్రను బయటికి తీసుకొస్తున్నాం. మా చరిత్ర ఘనమైన చరిత్ర. మా చరిత్రలో మా ఇంటి పేర్లే చూడండి, చౌహాన్స్, రాఠోడ్స్, జాదవ్స్, మరి పవార్స్. ఇగో ఇది మా చరిత్ర, లంబడోళ్ళ చరిత్ర. ఈ చరిత్రలో మరి ఆ రోజు లాఖా రాథోడ్ భుక్యా ఇది 5వ సెంచరీ. అదే రకంగా 15వ సెంచరీలో మరి ఠాకూరు వర్తియా ఆయన మనవడే లక్కీషా బంజారా 16వ సెంచరీ. మరి ఈ విధంగా మా చరిత్ర. మరి లక్కీషా బంజారా ఏం చేసినాడు, లాఖారాతోడు ఏం చేసినాడు అనేది ఈరోజు మేము ఆ చరిత్రను కూడా లాగినాము. ఇగో ఇది మా చరిత్ర. ఈ చరిత్రలో మేము ఈ దేశంలో దేశవాసులం, మూలవాసులం, ప్రకృతిని పూజ చేసేటువంటి నా జాతి. తీజును మా తీజు పండుగను మీరు మరి హేళన చేస్తారా? తీజు పండుగ అంటే అది
ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని పూజించే పండుగ. మరి గోధుమలతో మొక్కల్ని పెంచి ఆ మొక్కలకు నీళ్లు పోసి ఆ మొక్కలు ఎదిగినట్లుగా నా బంజారా జాతి ఎదగాలని పెళ్లి కాని కన్యలు పూజ చేసేటువంటి యొక్క మా పవిత్రమైన పండుగను మీరు హేళన చేస్తారా? అది ప్రకృతి కదా. ఎక్కడవుతుంది తీజ్ పండుగ? ఫారెన్లో అవుతుందా? తీజ్ పండుగ ఇక్కడే. ఇది మరి రాళ్ళు పరిసి శీతలా పండుగ చేస్తారు. ఇది ఏ దేశంలో అవుతుందా? రాళ్ళు అంటే ప్రకృతి. అదేవిధంగా చౌకో పూరన్ చుట్టూ మరి పిండితో ఒక రౌండ్ గీసి ఆ మధ్యలో చెంబు పెట్టి ఆ చెంబులో నీళ్లలో వేప కొమ్మ పెట్టి పూజిస్తారండి. ఇది బంజారా జాతి, గిరిజన జాతి, ఇది వనవాసి జాతి. ఈ జాతిని మీరు ఈరోజు పరువు తీస్తున్నారా? దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. ఇది మరి మన స్వాతంత్రం వచ్చినంతవరకు ఇంతవరకు చెప్పిన మోదీ గారు ఏమన్నారు, మరి అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఏమన్నారు, అదేవిధంగా నెహ్రూ గారు ఏమన్నారు, అదేవిధంగా ఇది చట్టం పార్లమెంట్లో జరిగిన చట్టం 50 నుంచి ఈ రోజు వరకు ఈ చట్టంలో అన్నీ ఉన్నాయి. ఎట్లా మేము ట్రైబ్స్ ఎన్ని స్టేట్లలో 7 స్టేట్లలో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నాము. లంబాడి, బంజారా, ఎరుకల మేము ట్రైబ్స్ ఉన్నాం 7 స్టేట్లలో. అది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ఎక్సెప్ట్ తెలంగాణ, అదే రకంగా ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో మేము షెడ్యూల్ ట్రైబ్స్. అదేవిధంగా మరి ఎక్కడైతే అస్పృశ్యులుగా బంజారాలు ఉన్నారో అది కర్ణాటక, హిమాచల్, ఢిల్లీలో మేము షెడ్యూల్ కాస్ట్గా గుర్తించబడ్డాం. అదే రకంగా మా బంజారాలు సోళై జాత్ గంగా అంటారు. 16 జాతులు గంగతో సమానంగా పవిత్రమైనటువంటి తెగలు బంజారా తెగలు 16. ఆ తెగలలో ఉన్నటువంటి కొన్ని తెగలు సిరానిమ్స్ అవి షెడ్యూల్ కాస్ట్లో ఎక్కడ పంజాబ్, హర్యానా, మరి హిమాచల్, అదే రకంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నారు. ఈ జాతిని పట్టుకొని మీరు ఈరోజు ఈ విధంగా మీరు మా మీద ఘోరమైనటువంటి యొక్క కామెంట్స్ పాస్ చేస్తూ ఏమి మీరు చేస్తున్నారు? వలసవాదులమా? అయితే మిమ్మల్ని వలసవాదులు అనాలా? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఛత్తీస్గఢ్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? గోండ్వానా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? జార్ఖండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారయ్యా? ఎందుకయ్యా ఇది? ఎందుకు మీరు విభేదాలు సృష్టిస్తున్నారు? తెలిసి తెలియక కొంతమంది ఓడిపోగానే మళ్ళీ పదవి కోసం లంబాడి, గోండు, కోయల మధ్య పంచాయతీ చేస్తున్నారు. కమిటీ పెట్టి మరి ఏదైనా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారితో చాలా దగ్గరగా ఉంటారు, మరి మంత్రులతో ఉంటారు కదా, మరి దీని ఒక కమిటీ అయితే ఈ సందర్భంగా నేను ముఖ్యంగా కోరుకునేది సీతక్క గారిని, మరి మా గిరిజనుల మరి ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలా. తెలంగాణ వచ్చిన తదుపరి మరి స్వతంత్రం వచ్చినప్పుడు మా యొక్క రిజర్వేషన్ ఓన్లీ 3.5% 4%. మేము షెడ్యూల్ ట్రైబ్స్ అయిన తర్వాత 6.5% అయింది. మరి అదే తర్వాత తెలంగాణ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తదుపరి 10% రిజర్వేషన్లు పెరిగితే మరి ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ 10% రిజర్వేషన్లు పెంచడానికి నాకెంతో మరి ముందు సహకరించి ముందు నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు అదృష్టం కొద్దీ ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు 12 మంది ఎమ్మెల్యేలు అయినాడు ఉన్నటువంటి దీంట్లో మరి లంబాడీలు మెజార్టీగా ఉన్నా 70%. గిరిజన జనాభాలో లంబాడి, ఎరుకల వాళ్ళు 70%. అదేవిధంగా గోండు, కోయ ఇతరులు 3% మాత్రమే. అయినా కూడా 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచినారు. చాలా సంతోషం, వీఆర్ హ్యాపీ. అదేవిధంగా మరి లంబాడీలకు ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవి, అదేవిధంగా కోయలకు కూడా మంత్రి పదవి, 2 మంత్రి పదవులకు మేము అర్హులు అయినప్పటికీ మరి ఈక్వేషన్లో ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది రావడం వల్ల ఏది రీజన్స్, కులాలు, జిల్లాలను ఆ ఈక్వేషన్లో ఈసారి లంబాడీలకు రాని పక్షంలో వారు ఏం చేసినారు? ఒక విప్గా, గవర్నమెంట్ విప్గా ఇచ్చినారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ని కూడా చేసినారు. మరి సీతక్క గారిని మంత్రి చేసినారు. ఇప్పుడు సీతక్క గారి బాధ్యత ఈ యొక్క తెగలు వీళ్ళ మధ్యన ఏదైతే గొడవలు జరుగుతున్నాయో వీటిని పిలిపించి సెటరేట్ చేయాలి. నిజంగా గోండు కోయలకు అన్యాయం ఎక్కడ జరిగిందో అది మాట్లాడండి. కానీ మీరు వలసవాదులు మిమ్మల్ని తీసేయాలా, తీసేసిందాక మేము ఊరుకోం, యుద్ధం చేస్తాం. వాటిని యుద్ధం చేస్తారా? ఎవరిని చూసుకొని చేస్తున్నారు? మీ వెనక ఎవరున్నారు? ఇది ప్రభుత్వానికి తెలుసా అని నేను చెప్తున్నా. దయచేసి సీతక్క గారు మీకు మా ముఖ్యమంత్రి గారు అక్క అని పిలుస్తారు. అక్కగా మీకు మరి వారు ఆ విధంగా చూస్తారు. సో సీతక్క మీరు ముఖ్యమంత్రి గారికి అక్క కాదు, మా ఎంటైర్ గిరిజన జాతులకు కూడా మీరు అక్క. మీరు దయచేసి వీళ్ళని పిలవండి, వాళ్ళకి ఎక్కడైనా జరిగిందో నిర్ధారించండి, దాన్ని పూరించడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఎట్లా ఉన్నాయి? మనకు లభించే సమైక్యాంధ్రలో లభించే 6.5లో 3% ఇంప్లిమెంట్ అయింది ఆ రోజు. ఈరోజు తెలంగాణలో లభించే రిజర్వేషన్లు 10%.
10%లో 4% ఇంప్లిమెంట్ అయింది, ఇంకా 6% ఇంప్లిమెంట్ కావాలి సీతక్క. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజంగా గోండుకోయలకి అన్యాయం జరిగితే దాన్ని రెక్టిఫై చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎస్సీలలో మరి మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళు పోరాటం చేసి వాళ్ళు ఏ విధంగా మరి సెటరేట్ చేసుకున్నారో మరి మనకు కూడా అనేక మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ మనం 10% ఇంప్లిమెంట్ చేసుకుందాం. 10% నిధులు కేసీఆర్ ఉన్నప్పుడు మన 10% నిధులు 3 లక్షల కోట్లు స్టేట్ అసెంబ్లీ పాస్ చేసింది, అప్పులు చేసింది. 3 లక్షల కోట్లలో 10%, 30 లక్షల కోట్లలో 10%, మరి 3 లక్షల కోట్ల నిధులు మన గిరిజనులవి ఆగం చేసిపోయినాడు కేసీఆర్. మిషన్ కమిషన్ భగీరథ కాకతీయ, కాళేశ్వరం, నెక్లెస్ రోడ్ బ్యూటిఫికేషన్, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ అంతా వేస్ట్ చేసి నిధుల్ని డైవర్ట్ చేసి మరి అవినీతి చేసి గిరిజనులకి మొండి చేయి చూపించి వెళ్ళినాడు. గిరిజనులకి ఏ పని జరగలే, ఒక కొత్త హాస్టల్ సీట్ దొరకలే, ఒక మరి స్కాలర్షిప్ అదనంగా ఇయ్యలే, మరి ఫీ రియంబర్స్మెంట్ జరగలే, ఒక పిహెచ్సిలో మందులు సూదులు డాక్టర్లు నర్సులు లేకుండా చేసిపోయినాడు. 6,000 పాఠశాలల్ని మన తాండాల్లో గూడాల్లో నడిచే 6,000 పాఠశాలని మూసేసిపోయినాడు. ఈ విధంగా దౌర్జన్యం చేసినటువంటి కేసీఆర్ ఆ రోజు పెట్టినటువంటి కుంపటి గోండు ఆదివాసీ లంబాడీలని, ఆదివాసీ లంబాడీలు సెపరేట్ కాదు, వీళ్ళంతా ఆదివాసులే. మాధ్యమ మిత్రులారా, ప్రెస్ సోదరులారా, నియో ఇంటలెక్చువల్స్ లారా, ఇప్పటి నుంచి మీరు ఈ పదాన్ని ఉచ్చరిస్తే ఆదివాసులు కేవలం గోండ్లు అంటారా? ఈ రాజ్యాంగం తప్పు చెప్తుందా? రాజ్యాంగాన్ని వ్యతిరేకించే హక్కు మీకు ఎవరిచ్చినారు? ఇప్పటి నుంచి అందరూ ఆదివాసులే, అందరూ గిరిజనులే, అందరూ గిరిజన సముదాయాలే, అందరూ గిరిజన తెగలే అనేది మీరు అర్థం చేసుకోవాలి. లేకుంటే మీరు నిరక్షరాస్యులు లెక్క మీరు కావాలని లంబాడీల మీద కక్ష కట్టుకున్న వాళ్ళే. మీ మీద కూడా మేము మరి మా యొక్క మూమెంట్ కూడా ఉంటుంది. దీన్ని మా లంబాడి మిత్రుల్లో కూడా నేను మనం చేస్తున్నా. మీ ప్రాంతాల్లో ఈ విధంగా ఆదివాసులు కేవలం గోండుకోయాలని చెప్పేవాళ్ళు వాళ్ళ మీద నిఘా ఉంచండి, వాళ్ళ భరతం పట్టండి. అదే రకంగా 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ కింద దొంగిలించిన భూములు ఎవరైతే ఉన్నారో గిరిజనులు దాని మీద ఫైట్ చేయండి. పిహెచ్సీలు ఏవైతే ఉన్నాయో రోగాలతో చచ్చిపోతున్నారు మన గిరిజన సోదరులు అనేక మంది. అక్కడ పరిసరాలు పరిశుభ్రం లేక, మంచినీళ్ళు లేక, మందులు లేక, మాకులు లేక అవన్నీ వేస్ట్గా పడి ఉన్నాయి. నో డాక్టర్స్, నో మరి నర్సెస్ అక్కడ ఫైట్ చేయాలని నేను మనం చేస్తున్నా. అదే రకంగా మనకు వచ్చే నిధులు ఏమేమి నిధులు? ఐటీడీఏలు, మాడాలు, ట్రిమ్కోలు, అదేవిధంగా జీసీసీ, ట్రైకారు, అదే రకంగా ఆర్టికల్ 275(1) కింద వచ్చే నిధులు, గ్రాంట్లు ఇవన్నీ మిస్యూజ్ అవుతున్నాయి. దీని మీద మీరు ఫైట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం అని చేస్తూ, సీతక్క గారు మీరు వెంటనే మనకు, ఎందుకంటే తెలంగాణలో అతి కష్టం మీద చాలా కష్టాలతో అనేక కష్టాలు పడి మరి కేసీఆర్ చేసినటువంటి నిర్వాకాన్ని మరి సరిదిద్ది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. ఆయనకు మనకి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకూడదు. అది కూడా మన మీద వారికి ఎంత రెస్పెక్ట్ ఉంది. ఈ యొక్క గిరిజనులు వీళ్ళందరి వల్లనే ఈసారి మాకు అవకాశం, మనం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడిందని వాళ్ళు చెప్పినట్టే వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సీతక్క వారికి, అటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు ఉత్సాహంతో యంగ్స్టర్గా ముందుకు నడుస్తున్నాడు. ఆయన్ని వెనక్కి తీసుకోవాలి అంటే ఆయన మీద బ్లేమ్ చేయాలని ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి. కానీ గిరిజనులు ఆయన వెంబడి ఉండాలా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కాపాడాలా. అక్కడ రాజీవ్ గాంధీ గారి నాయకత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పటిష్టం చేసి సోనియా అమ్మ మనకిచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి మనం ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి గిరిజనుల మధ్యలో ఉన్నటువంటి ఒక గొడవల్ని మీరు రూపుమాపే విధంగా సీతక్క గారు మీ కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరొకసారి పేపర్ మిత్రులకు, మీడియా హౌజెస్కి, అదేవిధంగా నియో ఇంటెలెక్చువల్స్కి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి, ఆదివాసులు కేవలం గోడుకోయలే కాదు, ఆదివాసులు 705 తెగలు, ఈరోజు 740 తెగలు కూడా ఆదివాసులు, ఆదిమజాతులు, ఆదిమజాతి సముదాయాలు, గిరిజనుల తెగలనే దాన్నే మీరు ఉచ్చరించాలని చెప్పి తెలియజేస్తున్నా.